తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగారు. వీటితో పాటు భారత సైన్యానికి చెందిన సికింద్రాబాద్ లోని ఇంజనీర్ రెజిమెంట్ బృందానికి కూడా రక్షణ చర్యలకు పాల్గొన్నారు. ఇకపోతే నిన్న ఉదయం 8:30 సమయంలో టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంతో సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇకపోతే టన్నెల్లో కార్మికులు చిక్కుకొని దాదాపు 22 గంటలు కావస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపేట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో నిన్న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్ లో ఉదయం 8:30 దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతూ ఉండగా మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయింది. టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకొచ్చారు. మరోపక్క ప్రమాదం సమాచారం తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ హుటాహుటిన బయలుదేరారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి పరిస్థితులను సమీక్షించారు. ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టనల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. బోరింగ్ మెషిన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మెషిన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైంది. నీటిపారుదల శాఖ సిఈ అజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి సొరంగం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సొరంగం లోపలికి వెళ్లడానికున్న అవకాశాలపై చర్చలు చేపట్టాయి. మరోపక్క సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై ఆరా తీసిన సీఎం ఎప్పటికప్పుడు జరుగుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నారు. మరోపక్క టన్నెల్ ప్రమాదంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన మోదీ ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, సహాయక చర్యల తీరును సీఎం ప్రధానికి వివరించారు. ఇక సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని సీఎంకు చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ హామీనిచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఆరా తీసింది. ఘటనపై నివేదిక పంపాలని కృష్ణానది యాజమాన్య బోర్డును కోరినట్లుగా తెలిపింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొరంగం పైకప్పు కూలడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో కొందరు కార్మికులు ఉండటం మరింత బాధతో పాటు భయాందోళనకు గురి చేసిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రమాదంలో చిక్కుకున్న వారు, వారి కుటుంబ సభ్యులు క్షేమం గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు. బాధితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు స్పందన బృందాలు అన్ని రకాల చర్యలు చేపట్టాయని రాహుల్ పేర్కొన్నారు. ఇక నిన్నటి నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కార్మికులను బయటకి తీసుకురావడం కష్టతరంగా మారింది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారికి సరిగ్గా ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియటం లేదు. వారు ఎలా ఉన్నారో కూడా తెలియటం లేదు. పోనీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్దామంటే మోకాళ్ల లోతు మట్టి, బురదతో కెనాలంతా నిండిపోయింది. ఇలాంటి స్టేజ్లో లోపలికి వెళ్లలేమని ఎస్డీఆర్ఎఫ్ బృందం తేల్చి చెప్పేసింది. లోపల ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పింది. మరోపక్క ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలను ప్రకటించారు. జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్ ఎస్జీతో పాటు రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగ్తాజేస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన
ఆపరేటర్లు సన్నీ సింగ్, గుర్దీప్ సింగ్ సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.